ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అమ్మా. నమస్తే మాధురి. అయితే శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ప్రాముఖ్యత ఉందని మీరు చెప్పారు. అయితే అన్ని మాట్లాడుకున్నాం. శ్రావణ బుధవారం ఒకటి, శ్రావణ శనివారం ఒకటి. ఇంతకీ శ్రావణ బుధవారం ఏ దేవతని ఆరాధించే రోజు అంటారు? ఆ రోజు ముఖ్యంగా ఎవరు గనక ఆరాధిస్తే వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి అంటారు? అంటే స్పెసిఫిక్ గా ఉంటుందంటారా ఆ రోజు శ్రావణ బుధవారం చేసుకునే వాళ్ళు? దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. అయితే మనకి విష్ణుమూర్తిని మనం ఎప్పుడు పూజ చేస్తాము? అయితే శనివారం రోజు కానీ, గురువారం రోజు కానీ, అసలు ప్రతిరోజు మనం విష్ణుమూర్తినే పూజ చేస్తూ ఉంటాం. జనరల్ గా విష్ణు సహస్రం లేస్తూనే పెడతాం. శనివారం అయితే స్వామివారి ఇది పెట్టేస్తాం, వెంకటేశ్వర స్వామిది పెట్టేస్తాము. అయితే కానీ ఒక్క శ్రావణ మాసంలో మనం బుధవారం రోజు విష్ణుమూర్తిని ప్రార్థించాలి. యాక్చువల్ గా బుధవారం ఎవరి కోసము? మనకి అయ్యప్ప, వినాయకుడు, బుధగ్రహము కదా. గ్రహాల సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు. బుధవారము ఈ వీళ్ళిద్దరికి మనం అలాట్ చేసేసాం. అయితే కానీ శ్రావణ మాసంలో ఒక్క మాసంలో మాత్రమే విష్ణుమూర్తిని బుధవారం రోజు పూజ చేస్తాము. చెయ్యాలి కూడా. అయితే ఎవరు చెయ్యాలి అన్న మీ సందేహానికి వ్యాపారస్తులు, పిల్లలు, వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు శ్రావణ మంగళవారం ఆడవాళ్ళు ఎలా తీసుకుంటున్నాము, శ్రావణది వరలక్ష్మి వ్రతాలు మనం ఎలా తీసుకున్నాము, ఇలాగా అది మనం ఎలాగైతే తీసుకున్నామో వ్యాపారస్తులు మాత్రము ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి బుధవారము వ్యాపార నిమిత్తంగా లాభాల కోసం కానీ వాళ్ళ ఏదైనా ఆశించి చేసినట్టయితే కనుక బుధవారం రోజు తప్పనిసరిగా చేయాలి. మళ్ళీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి చిన్న కేజీ నుంచి పీజీ వరకు తల్లిదండ్రులు బుధవారం రోజు గుర్తుపెట్టుకుని విష్ణుమూర్తిని అర్చించడంతో పాటు బుధగ్రహానికి కూడా వీళ్ళు అర్చన, బుధ మంత్రం, బుధ గాయత్రి మంత్రం ఉంటుంది కదా, బుధ మంత్రం ఉంటుంది కదా, బుధ మంత్రం చెప్పేస్తాను. చాలా చిన్న మంత్రం అది. ఓం బుం బుధాయ నమః. ఇవేవి మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు కానీ స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకుని ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇక మిగతావి ఏంటంటే ఇది గ్రహానికి సంబంధించి, విష్ణుమూర్తికి సంబంధించి తెలిసిందే కదా మనకి. విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర స్తుతి, విష్ణువుకి సంబంధించిన ఏ నామాన్నైనా అష్టాక్షరి మంత్రము, ఇక మీ శక్తే ఏది చదువుకుందాం అనుకున్నా బుధవారం రోజు విష్ణువుని తప్పనిసరిగా పూజించుకోవాలి వీళ్ళిద్దరి కోసము. ఓకే. ఇంకా అలాగా శనివారం దగ్గరికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని, ఎక్స్క్లూజివ్ వెంకటేశ్వర స్వామి, ఆయన విష్ణుమూర్తి అంశ అయినా కానీ నో, ఓన్లీ వెంకటేశ్వర స్వామిని, శని భగవాను పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి మనకి ఉంటుంది కదా, పొద్దున్నే వింటూ ఉంటాం కదా, అది సుప్రభాతము, ఇంకా వెంకటేశ్వర స్వామిదే ఎక్కువ, వెంకటేశ్వర స్వామి నామాలు. ఆ రోజు ఆయన్ని, దీంతో పాటు ఈయన శని భగవాను తప్పకుండా పూజ చేయాలి. ఎందుకో కూడా చెప్తాను. ఈ జాతక దోషాలు ప్రతి ఒక్కళ్ళకి శని భగవానుడు జాతకంలో ఇబ్బందులు పెడుతూనే ఉంటాడుగా. అంటే ఆయన పెట్టేది కాదు సుమా, మనం చేసుకుందే ఆయన మనకి ఇస్తాడు. టీచర్ లాగా అనమాట. కానీ ఏమని నేస్తున్నారు పాపం, ఆ పిచ్చి ఆయన మీద ఏమని పెడుతున్నారు, శని భగవానుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటారు. మనం చేస్తేనే కదా ఇబ్బంది పెడతాడు. శని భగవానుడు కర్మకారకుడు, ఆయనకి ఏది అంటదు. నువ్వేది చేస్తావా అదే ఇస్తాను, అంతే. మంచి చేయి మంచి తీసుకో, చెడు చేయి చెడు తీసేసుకో, ఆయనకి అందులో ఏమీ సంబంధం లేదు. అయితే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసము ఆయన్ని ఆ రోజు తప్పనిసరిగా పూజ చేయాలి. వీళ్ళిద్దరిని, వెంకటేశ్వర స్వామిని, ఈయన్ని. వెంకటేశ్వర స్వామి మంత్రం తెలుసు కదా, పూజా విధానం తెలుసు కదా, ఓం నమో భగవతే వాసుదాయ, ఓం నమో వెంకటేశాయ చేసేస్తాము. కానీ శని భగవాను దగ్గరికి వచ్చేటప్పటికి ఒక బీజ మంత్రం ఇస్తాను, చాలా మోస్ట్ పవర్ఫుల్ అది. ఆ బీజ మంత్రం నోరు తిరగదనుకున్న వాళ్ళకి మరొక చిన్ని మంత్రం కూడా ఇస్తాను. కానీ పలికేటట్టే చెయ్యండి. మరి అంత ఏవో పెద్ద పెద్ద మాటలు అనిస్తున్నారు కదా, ఆ వాటి పలకలేమేమి, పలకాలి, పలుకుదాము. అయితే ముందు శని భగవానుడు తీసేస్తాను. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. అన్ని బీజాక్షరాలే ఉన్నాయి ఇందులో. బీజాక్షరాలు తప్పు పలకూడదు. శనేశ్వర అంటారు, శనేశ్వర కాదు, శనేశ్వరాయ నమః. చరము అంటే కదిలేది అని అర్థం. శని భగవానుడు కదులుతూ ఉంటాడు, మందగమనుడు, చాలా స్లోగా కదులుతాడు. అందరూ ఫాస్ట్ గా కదిలితే ఈయన మాత్రం స్లోగా కదులుతాడు. మరి కర్మలు అనుభవించాలి కదా, కాబట్టి స్లోగానే వెళ్తాడనమాట. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు ఈ రోజు చదువుకోవాలి. అయితే ఇంకా పాపం చదువుకోలేని వాళ్ళు ఉంటారు, నోరు అంత తిరగదు అన్న వాళ్ళ కోసం మాత్రమే, మిగతా వాళ్ళకి డిస్కౌంట్ లేదు. ఓం శం శనేశ్వరాయ నమః
చిన్ని Okay. మంత్రం ఇది. ఆ. దీన్ని 108 సార్లు చదవగలిగిన వాళ్ళకి కాదు, చదువుకోలేని వాళ్ళకి, నోరు తిరగని వాళ్ళకి మాత్రమే ఈ సౌలభ్యం అన్నమాట. ఈ మంత్రాన్ని శనివారం రోజు చేస్తాము. శని భగవానుడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అంటే నల్ల నువ్వులు బెల్లము కలిపిన చలివిడి పెడతాము. మా దగ్గర అది కూడా లేదు అని అనుకున్న వాళ్ళకి మనకి పటికి బెల్లం ఉంటుంది కదా, అవును. పటికి బెల్లాన్ని నైవేద్యం పెట్టండి. మరీ అంత దౌర్భాగ్యంలో ఉండొద్దమ్మా. ఆ. నల్ల నువ్వులు లేవు. మరీ లేవు అన్న పదం ఎంత చాలా ఈజీగా వాడేస్తారు తెలుసా. అవును, అవును. ఆ లేవు అని మనమే అఫర్మేషన్ చేసుకుంటున్నాము. ఉమ్. లేదు అంటే అదే అవుతుంది. ఎందుకు లేదు అనుకోవాలి? ఒక 10 రూపాయలు పెట్టి నల్ల నువ్వులు తెచ్చుకోండి, ఓ 10 రూపాయలు బెల్లం పెట్టి తెచ్చుకోండి, ఆ రెండు కలిపి చలివిడి పెట్టండి. మన పాపాలు కడుక్కోవాలి కదా, అవును. పెంచుకోకూడదు కదా. కాబట్టి లేవు అనే శబ్దం ఎప్పుడూ వాడద్దు. ఇందు ముఖంగా ఏం చెప్తున్నానంటే ఏదైనా లేదు అనే శబ్దం ఈజీగా వాడేస్తారు. అది ఎప్పుడూ అనద్దు. నిండుకుంది అనండి, లేదా తర్వాత అనండి. ఇప్పుడు మీరు వైశాస్ చూసే ఉంటారు. మనం ఒకటి కొనడానికి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒకటి అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇది తీసుకోండి బాగుంటుంది అంటారు. మీరు గమనించారో లేదో. అంటే ఇప్పుడు అన్ని మాల్స్ వచ్చేసాయి కాబట్టి తెలియదు కానీ కిరాణా దుకాణాల్లోకి వెళ్తే మనం సపోజ్ ఒక షాంపూ గురించి అడుగుతాము. ఆ షాంపూ వాడి దగ్గర ఉండదు, కానీ వాడి నోట్లోంచి మాత్రం ఎప్పుడు లేదు అని రాదు. ఈ షాంపూ బాగుంటుందమ్మా, చాలా మంది ఇదే పట్టుకెళ్తూ ఉంటారు. గమనించారో లేదో, ఈసారి గమనించండి. ఎప్పుడూ అనరు వాళ్ళు లేదు అని. కానీ మనం ఎంత సులువుగా వాడేస్తామంటే లేదు అని, ఉండి కూడా లేదు అని వాడేస్తాము. అంత శబ్దం, అంత ఇష్టం మనకి. ఇంట్లో కూడా ఏదైనా సరుకులు అయిపోతున్నప్పుడు ఈ సరుకులు లేవండి అంటారు. లేవు అనద్దు, నిండుకున్నాయి. అది భావదరిద్రం ఎందుకు? లేకపోయినా భావదరిద్రం వద్దు కదా, నిండుకున్నాయి అని అనాలన్నమాట. అంటే అప్పుడు నిండుగా ఉంటాయి అని అర్థం. ఊహించడంలో కూడా, కలల్లో కూడా దరిద్రం ఎందుకురా? ఉన్నాయి అని భావిద్దాము, తప్పేముంది? ఉన్నాయని అనుకుంటే వస్తాయి కదా. సో ఇదనమాట. ఇది బుధవారము, ఇది శనివారము. ఈ విధి విధానంగా చేసుకున్నట్టయితే ఓకే. అయితే సోమవారము శివుడికి ప్రీతికరము మనం మాట్లాడుకున్నాము. కాకపోతే శివుడికి ప్రీతికరమైన నైవేద్యాలు, ఆయనకి సమర్పించాల్సిన పువ్వులు ఏముంటాయంటారమ్మా? అయితే సోమవారం రోజు ఈ 5 వారాలు ప్రతిరోజు సోమవారం కాకుండా మిగతా 30 రోజులు కూడా శివుణ్ణి పూజించాలి. సోమవారం నాడు ప్రత్యేకత ఏంటంటే గనక అది పాలతోను, తేనెతోను, బెల్లము, విభూది, బిల్వదళాలు, ఈ 5 మనము ఆ రోజు అభిషేకం చేస్తాము. అయితే అభిషేకం చేసేటప్పుడు శివస్తోత్రాలు చదవడము. మరి శివుడికి శివస్తోత్రాలు అందరికీ తెలిసిందేగా, రుద్రమంత్రం చదువుతారు, అష్టోత్తరం చదువుతారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఏమిటి నైవేద్యంగా పెట్టాలి అంటే కనుక చెరుకు రసాన్ని నైవేద్యంగా పెడతారు. తర్వాత పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. దీంతో పాటు ఆ స్వామివారికి అత్యంత ఇష్టమైనది పాలను నైవేద్యంగా పెడతారు. ఇవి లేకుండా ఉండవు కదా, కాబట్టి లేవు అని అనద్దు. ఇవి నైవేద్యంగా పెడదాము. అయితే ఇది చేస్తే మనకొచ్చేది ఏంటి అంటే కనుక కళ్యాణం కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. కళ్యాణం కాని వారికి కళ్యాణం అవ్వడంతో పాటు సంతానం కావలసిన వారికి సంతానం భాగ్యం కలుగుతుంది. దీంతో పాటు ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో, చాలా మంది ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, ఎవరేం అడిగినా నీరసంగా మాకు ఈ రోగం అండి, ఆ రోగం అండి, ఇది బాగాలేదండి, అది బాగాలేదండి అంటుంటారు. అలాంటివి మానుకుంటే మంచిది. నిజంగా ఉన్నదేదో చెప్పుకుంటే మంచిది. అయితే అలాంటి అనారోగ్యాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా పోవడంతో పాటు దీర్ఘాయుషు, మనకి ప్రమాదాలు కానీ ఆకస్మిక మరణాలు కానీ లేకుండా తప్పించుకున్న వాళ్ళం అవుతాం. దీనికి మార్కండేయుడు ఉదాహరణ తెలుసు కదా మీకు. ఆయన చిరంజీవి అయ్యాడు. శివుణ్ణి పూజించే చిరంజీవత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన మళ్ళా మనకి చిరంజీవత్వం వచ్చేస్తుందా అంటే, మనం చేసే విధానాన్ని బట్టి రోగాన్ని దాటచ్చు, దీర్ఘాయుషుని పెంచుకోవచ్చు. ఈ కలికాలంలో అది దాటితే చాలు. సో ఇవన్నీ మనకి శివుడు ఆ రోజు ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇవి చేసుకుని శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మా, చాలా మంచిగా తెలియజేశారు. మనకి ఏదైతే ఉన్నాయో డైవర్షన్స్ నుంచి పక్కన పెట్టేసి చిత్తశుద్ధితోటి దైవాన్ని కనుక కొలిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం మనకు ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది, పక్కనే ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.